ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన గ్రంథములో నుంచి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుందాం. జీవం కలిగిన దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి గడియ కూడా జీవం కలిగిన దేవుని యొక్క దైవ హస్తాలతో మనం ప్రొటెక్షన్ చేయబడుతున్నామన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృపై ఉన్నది. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనము చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే. ఆ కాలమున నేను ఇశ్రాయేలీయులు వంశస్థులందరికీ దేవుడై ఉన్నందున వారు నాకు ప్రజలై యుందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చెను. ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయనందిరి గనక ఇశ్రాయేలీయులు విశ్రాంతి నందినట్లు నేను వెళ్ళదలుచుచున్నాను. దేవునికి స్తోత్రం. వెళ్ళదలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, ఇక్కడ మనం బాగా గమనించుకున్నాం. బాగా ఒకసారి మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ప్రాంతం నుంచి చెదరగొట్టాడు. దేవుడు చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టాడు? ఖడ్గము చేతను, హింసల చేతను ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చెదిరిపోయారు? చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలకి తిరిగి దేవుడే వారిని వెతుక్కుంటూ ఆ అరణ్య ప్రదేశానికి ఆయన వెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే ఆయనది తండ్రి ప్రేమ లాంటిది. ఆయన ప్రేమ తల్లి ప్రేమ లాంటిది. ఆయన మమకారము తండ్రి మమకారం లాంటిది. ఆయన యొక్క ప్రేమ అగాఫే యొక్క ప్రేమ. అగాఫే ప్రేమ అంటే తండ్రి ప్రేమ. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు దేవుడే వారిని దూరం చేశాడు. దేవుడే వారికి శ్రమలను శత్రువుల చేతులకి అప్పగించాడు. అనేకమైన ఇబ్బందుల్ని కలిగించిన తర్వాత దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ కనుక, దేవుని యొక్క ప్రేమ తండ్రి ప్రేమ కనుక, తండ్రి అయిన దేవుడే ఇశ్రాయేలు ప్రజలు తిరిగి అరణ్యంలో కొంతమంది విశ్రాంతి దొరికినట్లుగా కొంతమంది వెతుకుతుండగా వాళ్లకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనక విడువక మీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, ఇది ఎలాంటి ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ అంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలాంటి ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ, తండ్రి ప్రేమ, అగాపే ప్రేమ. దేవుని పిల్లరా గమనించండి. దేవుడు నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమించుచున్నాను గనక విడవక, మిమ్మల్ని విడిచిపెట్టక
మీ ఎడల నేను కృప చూపుచున్నాను. నా ప్రియ సహోదర సహోదరి, కొన్ని దినాల్లో మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, అప్పుల సమస్య వేధించినప్పుడు, అనారోగ్యము వేధించినప్పుడు, అనేకమైన సమస్యలు కిటకలుగా మన జీవితంలో వెళ్ళినప్పుడు, ఇబ్బందికరమైన జీవితంగా వెళ్ళినప్పుడు మనం అనుకుంటాము, దేవుడు మనల్ని వదిలేశాడు, దేవుడు మనల్ని వదులుకున్నాడు. అందుకనే దేవుడు నా జీవితంలో శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, అనేక శ్రమల గుండా నా జీవితం వెలుచు ఉన్నది మనం అనుకుంటాం. కానీ దేవుడు పిల్లారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో విడవక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. విడవకని ఎడలని కృప చూపుతున్నాను. తల్లి మర్చిపోవచ్చునేమో కానీ, తండ్రి మర్చిపోవచ్చునేమో కానీ, జీవము కలిగిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన జీవము కలిగిన దేవుడు మనల్ని విడువడు, ఎడబాయుడు. తల్లైన మర్చినవు కానీ నేను నిన్ను మరువనని జీవం కలిగిన దేవుడు మనతో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ద్వారా ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడి దగ్గర నుంచి దూరమైపోయినప్పుడు, దేవుడి సన్నిధి నుంచి దూరమైపోయినప్పుడు, దేవుడి యొక్క ప్రసన్నత నుంచి వాళ్ళు దూరమైపోయినప్పుడు అంట, దేవుడే వాళ్ళ దగ్గరికి తిరిగి వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వాళ్ళని రక్షించడంగా మనం చూస్తుంటున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగముల నుంచి ఒక మాట మనం చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు కన్యక, నీవు కనబడినట్లును నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు. సంభ్రము పడువారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీదను ద్రాక్షవల్లులను మరలా నాటెదవు. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతము మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యుద్ధకు పోవుదము రండని చెప్పి చెప్పున దినమున నిర్ణయమాయను. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లరా, దేవుడు వాక్య విధంగా తెలియజేస్తారు. ఏమంటుందంటే, దేవుడి పిల్లలు గమనించండి, ఓ కన్యక, నీవు తిరిగి తంబుర వాయించడము, సితార వాయించడము అంటే ఇశ్రాయేలు ప్రజలని, ఇశ్రాయేలు బిడ్డలని, ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఎవరు పిలుస్తున్నాడంటే కన్యకతో పోలుస్తున్నాడు. విడువబడిన కన్యకను, విడువబడిన స్త్రీని, విడువబడిన కన్యకను పురుషుడు ఏ విధంగా రప్పిస్తాడో, ఏ విధంగా రప్పించగలుగుతాడో ఆ విధముగాను తిరిగి కన్యకను అనగా ఇశ్రాయేలు ప్రజలని దేవుడు తిరిగి రప్పించబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లరా, నీవు నేను కూడా, మనము కూడా లోకాశలకు పడిపోయి, లోక ప్రేమలకు పడిపోయి, లోకంలో పాపానికి పడిపోయి మన జీవితాన్ని, మన బ్రతుకును భ్రష్టత్వం చేసుకున్నప్పుడు, జీవితాన్ని నాశనం చేసుకున్నప్పుడు, జీవం కలిగిన దేవుడు యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ మహాపరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. నీ నా పాపము నిమిత్తమై ఆయన రక్తమును కార్చి ప్రాణాన్ని బట్టి తిరిగి గుర్తించేడుగా ఆయన లేచినట్లుగా మనము చూస్తుంటున్నాం. దేవుడి పిల్లారా, ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించినట్లుగాను, ఇశ్రాయేలు ప్రజల్ని ఆకర్షించినట్లుగాను నిన్ను నన్ను కూడా లోక మాయలో నుంచి, లోక పాపముల నుంచి మనల్ని ఆకర్షించి, శిలువ రక్తము కింద మనల్ని ప్రోక్షించి, ఆయన రక్తముతో మనల్ని ప్రోక్షించి మనకు సమాధానమును, నెమ్మదిని, ఆరోగ్యాన్ని తిరిగి ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడికి మహిమ కలుగును గాక. ఏ విధంగా అయితే నువ్వు వేదనతో ఉన్నావు, ఏ విధంగా అయితే నువ్వు ఇబ్బందులో ఉన్నావు, ఏ విధంగా అయితే నువ్వు సమస్యలో ఉన్నావు, ఏ విధంగా అయితే నువ్వు అనేకమైన రోగం వచ్చేతను, వేదన వచ్చేతను, పతనమైపోయి జీవితము అనేకమైన ఇబ్బందులతో వెలుచున్నావు. దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా చెల్లి, దేవుడు నిన్ను చూస్తున్నాడు తమ్ముడు. ఈ రోజున ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాను. ఆయన గాయపడిన హస్తముతో నిన్ను ముట్టును, నిన్ను తాకును, నిన్ను స్వస్థపరచును, తిరిగి ఆయన తీసుకుని వచ్చి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయంలోనే 31వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించుము, త్రోవ చూపు స్తంభములను నిలబెట్టుము, నీవు వెళ్ళిన అరణ్యము మార్గము తట్టు నీవు వెళ్ళిన రాజ మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరిగి రమ్ము, నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు, విశ్వాసఘాతకురాల యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఇర్మియా గ్రంథం 30 దేవుడు చెప్తున్న మాటలు ఏం తెలుసునా? ఇదిగో ఈ రోజున ఇశ్రాయేలు కుమారి నీ సరిహద్దురాలను పాటించుము. నీ జీవితము పతనమైపోయినదము, నీ బ్రతుకు పతనమైపోయినదము, నీవు నీ 10 సంవత్సరాలు ఉంటున్నావేమో. ఇదిగో నీ సరిహద్దురాలను పాటించుము, నీ స్థలాన్ని శుద్ధీకరించుము, నీ స్థలాన్ని స్వాధీనపరచుకోను. దేవునికి స్తోత్రం. నీ స్థలాన్ని స్వాధీనపరచుకోను, నీ దేశాన్ని స్వాధీనపరచుకోను, నీ యొక్క ఆ ప్రదేశాన్ని స్వాధీనపరచుకోను. నీకున్న సరిహద్దురాలను విస్తారమును దాన్ని నాటుకో. నువ్వు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రదేశాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోయావో, రాజు మార్గాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోయావో, ఇప్పుడు నీ మనస్సు నిలుపుకొని తిరిగిరా. జీవము కలిగిన దేవుడు వైపు తిరిగినట్లయితే మనస్సు పెట్టుకొని తిరిగిరా. దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడే ఉన్నాడు, దేవుడు నిన్ను బాగుపరిచేవాడుగా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు నీవు కూడా ఇశ్రాయేలు ప్రజలలాగా ఒకవేళ లోకంలో కలిసిపోయేవేమో, లోకంలో నువ్వు జీవిస్తున్నావేమో, లోకంలో పాపం ద్వారా నువ్వు పతనమవుతున్నావేమో, ఒకవేళ శ్రమల ద్వారా ఇబ్బందుల ద్వారా నలిగిపోతున్నావేమో, ఈ రోజున దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసునా? తిరుగు, యేసయ్య వైపు తిరుగు. నీవు నీ బ్రతుకు మార్చుకొని తిరుగు, నీ మనస్సు మార్చుకొని తిరుగు, నీ బ్రతుకును మార్చుకొని యేసయ్య వైపు తిరిగి ఎడల దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఒక అద్భుతమైన నూతనమైన కార్యాన్ని చేయడానికైనా సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం చెబుతున్నాడు. ఆయన అద్భుతమైన కార్యాన్ని అణచడం సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. దేవుడు చూడండి ఏ విధంగా చెప్తున్నాడంటే 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 22వ వచనం. నీ పట్టణమును నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడవు, విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యమును జరిగించుచున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రము కలుగును గాక. నమ్మిన వారు లేదా ఈరోజు యొక్క వీడియో ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నవారు, వింటున్నవారు, నమ్మిన వారు గట్టిగా ఈ మాట చెప్పండి. నా హృదయములో, నా కుటుంబములో జీవము కలిగిన దేవుడు యెహోవా దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? నీ కుటుంబంలో ఒక నూతనమైన క్రియ దేవుడు జరిగించుచున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నీ యొక్క జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఒక నూతనమైన క్రియను దేవుడు జరిగిస్తున్నాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తావు. నమ్మినలా దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లారా,
దేవుడు చెప్తున్న మాట తెలుసిన, నిదిగో నీ దేశములో, నీ ప్రాంతములో, నీ స్థలములో, నీ కుటుంబములో, నీ దేశంలో నేను ఒక నూతనమైన కార్యమును చేయబోతున్నాను. దేవుడికి స్తోత్రం. నూతనమైన కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబంలో దేవుడు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. నా సంఘంలో దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ సంఘంలో దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినట్లుగాను, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచున్నట్లుగాను, ఇదిగో నా కుమారి, నా కుమార్తె, నీవు తిరిగి రా, నీ మనస్సును నిలుపుకొని నువ్వు తిరిగి వచ్చినట్లయితే నీ దేశంలో, నీ ప్రాంతంలో నేను ఒక నూతన కార్యం జరిగిస్తున్నాను అని చెబుతున్నాడు దేవుడు. అదే మాట నీతో కూడా చెప్తున్నాడు. నీ కుటుంబంలో చేయబోతున్నాను, నీ పిల్లల జీవితంలో ఒక నూతన కార్యాలు చేయబోతున్నాను, నీ సంఘంలో నూతన కార్యాలు చేయబోతున్నాను, నీ వ్యక్తిగత జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలా రప్పిస్తున్నాడో తెలుసునా, ఏ విధంగా ఆకర్షిస్తున్నాడో తెలుసునా? ఒక మాట చదువుతున్నా చూడండి. దేవుడు కూడా స్త్రీ పురుషుని రప్పించినట్లుగా, స్త్రీ పురుషుని ఆవరించినట్లుగా నేను ఆవరించదను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి 21 అధ్యాయం 22 వచనం చివరికి మాట రాయబడింది, స్త్రీ పురుషుని ఆవరించిన. దేవుడికి స్తోత్రాలు కలుగును గాక. దేవుడి పిల్లరా, ఈ రోజున నా ప్రియమైన వాళ్ళరా, ఏ విధంగా అయితే ఒక పురుషుడు స్త్రీని రప్పించగలుగుతాడు, లేదా ఒక స్త్రీ ఏ విధంగా పురుషుని రప్పించగలుగుతాడు, ఆ విధముగా ప్రేమను చూపి, ఆ విధంగా ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను చూపించి, దేవుని యొక్క సన్నిధిని ఆకర్షించి మిమ్మల్ని రప్పిస్తాను. లోకంలో నుంచి, పాపములో నుంచి, అంధకారమైన శక్తుల బంధకాల నుంచి విడుదల కలుగజేస్తాను, నేను రప్పిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కార్చి ఉండలేదు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన రక్తము కార్చున్నాడు. ఆయన శ్రేష్టమైన రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా నన్ను పరిశుద్ధునిగా చేసి, పాపము నుంచి, శాపము నుంచి, అంధకార శక్తుల బంధకాల నుంచి విడుదల చేసి దేవుడు నాకు సమాధానం ఇవ్వబోతున్నాడు, ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్ముచున్నావా? ఆయన ఎద్దుకు నువ్వు వస్తున్నావా? నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూచలేవు. నువ్వు నమ్మితే చాలు దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువుకుందాం. దేవుని 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 30వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణములోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇంకను వాడుకుందురు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నూతనమైన ప్రేమ అండి, ఒక తండ్రి ప్రేమ అండి, ఒక తల్లి ప్రేమ అండి. దేవుడు ఎలాంటి వాడు తెలుసిన, తండ్రి కన్నా, తల్లి కన్నా, ఈ లోక సంబంధమైన తండ్రి కన్నా, ఈ లోక సంబంధమైన తల్లి కన్నా ఎక్కువ ప్రేమ చూపించేవాడండి మన దేవుడు. ఆమేన్. అందుకని బైబిల్ గ్రంథంలో అగాపే అన్న మాట రాయబడినది. అగాపే అన్న మాటకు తండ్రి ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మనం చూస్తాం. చూడండి, 21వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 9వ వచనం ఒకసారి చదువుకుందాం. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను, వారు తొట్టిల్లకుండా
చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువ ఎత్తును, వారిని నడిపించును. ఇశ్రాయేలునకును నేను తండ్రిని కానా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే అండి? ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా. దేవునికి స్తోత్రం. ఎస్, ఇశ్రాయేలు ప్రజలకి యెహోవా దేవుడు తండ్రి, కానీ నీకు నాకు సంబంధం లేదు. ఒకటి, సంబంధం లేని మనకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా, మన ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు నమ్మడము ద్వారా తండ్రికి మనకు సంబంధం లేదు, యెహోవాకు మనకు సంబంధం లేదు. సంబంధం లేని దానిని సంబంధము చేశాడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంబంధం లేని మనలకి, అన్యులుగా ఉన్న మనలకి, అన్యులుగా ఉన్న మన జీవితాలు, మన బ్రతుకులకి, మన కుటుంబాలకి యెహోవా దేవుడే మనకు తండ్రిగా యేసుక్రీస్తు రక్తము సంధి చేస్తుందండి. ఆమేన్. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము ఎలా చేయబడ్డామంటే తండ్రికి వారసులుగా చేయబడ్డామండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడినదండి. ఎవరైతే తన్నును అంగీకరించదురో వారందరికీ దేవుని పిల్లలు అనటకు దేవుడు అధికారం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లరా, తండ్రి ప్రేమ లాంటిది. ఆమేన్. యేసయ్య ప్రేమ తండ్రి ప్రేమ లాంటిది. హల్లెలూయా. దేవుని ప్రశ్నండి ఏమంటున్నాడు తెలిసిన, నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించిన, ఏ విధంగా అయితే మీరు సంతోషంగా ఉంటారో, చెరలో నుంచి మిమ్మల్ని విడుదల కలగజేసి చెరలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి ఆనందమును, సంతోషము, నెమ్మదిని, విశ్రాంతిని నేను మీకు కలగజేసేదును. అంతేకాదు మీకు ఒక పేరు పెట్టబడను. ఏంటంటే నీతి క్షేత్రము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? నీతి క్షేత్రము. దేవుడు ఒక పేరు పెడుతున్నాడు మనకి. లోకములో కలిసిపోయి పాపం ద్వారా పతనమైన మన జీవితాలకి, పాపము మరకలు అంటుకున్న నీ నా బ్రతుకులకు పాపిస్తున్న పేరును తీసివేసి, పాపిస్తున్న మాటను తీసివేసి నీతి క్షేత్రముగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. యేసయ్యను నమ్మిన తర్వాత, ఆయన బిడ్డలుగా మనం అంగీకరించబడిన తర్వాత నీతి క్షేత్రముగా దేవుడు మనం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రోజున ఈ ఉదయకాల సమయమున దేవుడు తన శ్రేష్టమైన మాటల్ని తెలియజేస్తున్నాడు. ఈ రోజు ఒకవేళ లోకంలో కలిసిపోయేవా, లోకంలో ఉన్నావా, పాపములో ఉన్నావా, తిరిగి నీ మనస్సును నిలుపుకొని తిరిగి దేవుని వైపును తిరిగి వేయగల నీ మనస్సు మార్చుకొని తిరిగి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీకు ఒక పేరు మారుస్తున్నాడు. నీతి క్షేత్రము. ఆయన ప్రేమమయండి. తండ్రి గుండె లాంటిదండి. తండ్రి ప్రేమ లాంటిదండి. ఆయన తిరిగి మన దగ్గరకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు చేసిన పాపమును ఆయన తీసివేసి, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధునిగా చేసి, తండ్రి ప్రేమతో నేను నన్ను ప్రేమించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు కలిగిందా. ఇంకొక మాట చదువుకుందాం దేవుని పిల్లరా. అక్కడనే ఒక మాట చదువుకుందాం. 24వ వచనం, 31 వచ్చిన ఒకసారి చదువుకుందాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును, కృంగిన వారందరినీ నింపుదును. కావున చాలండి. దేవునికి స్తోత్రం. వాక్యం కోసం చదువుకుందాం. ఇంకో మాట చదువుకుందాం. అక్కడే ఏమంటున్నాడంటే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును, కృంగిపోయిన కృషించిన వారందరినీ నింపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే అలసిపోయి ఉన్నావా, నిరుత్సాహంతో ఉన్నావా,
ఇంకా మా పరిస్థితి ఇంతే అనుకున్నావా? మమ్మల్ని ఎవరు బాగు చేస్తారనుకున్నావా? జీవము కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్తన దేవుడు, ఆకాశాన్ని భూమిని కలగజేసిన, సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఒకడున్నాడండి. ఆయన ప్రేమమైనండి. ఆయన గుండె తండ్రి ప్రేమ లాంటిదండి, తల్లి ప్రేమ లాంటిదండి. ఆయన మనల్ని ప్రేమించేవాడు. ఆశగల ప్రాణాన్ని, కృంగిపోయిన ప్రాణాన్ని లేవనెత్తువాడు ఒకడున్నాడండి. ఆయన నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కృంగిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తుతాడు. నిరాశతో, నిస్సహాయముతో ఉన్న నీ జీవితానికి తిరిగి సహాయం చేయడానికి, ఎక్కడైతే అవమానములు, నిందలు పొంది ఉన్నావో అక్కడ ఘనతను ఇవ్వడానికి ఆయన తండ్రి మనస్సును కలిగి వస్తున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన నీ జీవితాన్ని, పతనమైపోయిన నీ జీవితాన్ని తిరిగి ఆయన రక్తంతో పరిశుద్ధిగా చేసి, తిరిగి ఆయన నిన్ను ఆకర్షించి, తండ్రిగా ఆకర్షించి, ఒక తండ్రిగా నిన్ను నడిపించి, నీతి క్షేత్రమా, పరిశుద్ధ పర్వతమా అని పేరు పెడతాడండి. ఆమె ఈరోజు ఈ ఉదయకాల సమయమున ఒకవేళ నీవు లోకంలోకి దిగజారేవా, లోక ఆశలను నేను పడిపోయావా, నీతి క్షేత్రముగా అని పిలుస్తున్నాడు. నీతి పర్వతమా, పరిశుద్ధ పర్వతమా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ మనస్సును నిలుపుకొని నువ్వు తిరిగి వచ్చినట్లయితే, నీ యొక్క హృదయాన్ని మార్చుకొని, నీ మనస్సును మార్చుకొని తిరిగి వచ్చినట్లయితే, అగాధ ప్రేమలాగా ఆయనను ప్రేమించి ధరికి చేర్చుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధరికి చేర్చుకోను. దేవుని పిల్లారా, ఈ రోజున దేవుడి యొక్క వాక్యం ద్వారా నువ్వు తిరిగి రావాలి. ఆయన సన్నిధికి రావాలి, ఆయన ప్రసన్నతకు రావాలి, ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు కనుక, ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనికి ఆయనే శాశ్వత ప్రేమగా ప్రేమించేవాడు కనుక నీ దగ్గరకు వస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను. ఈ రోజు నీ మనస్సు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని యేసుని తిరుగుతావా? దేవుడి సంఘానికి వస్తున్నావా? దేవుడి సంఘంలో చేర్చబడతావా? ఈ విధంగా చేర్చబడాలని దేవుడి మీద మనసు పెట్టి, దేవుడి మీద ఆలోచన పెట్టి, నీ మనసును త్రిప్పుకొని, లోకమును విడిచి, పాపిష్టి అలవాట్లు మానుకొని తిరిగి నీవు దేవుడి సన్నిధిలోకి తిరగాలని ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రేమతో దేవుడిని చూస్తున్నాడు. దేవుడి మాత్రం దేవుడి ఉంచిందాక తలంచని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. తలంచని కళ్ళు మూసుకునండి. సర్వశక్తుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అగాపే ప్రేమగా మీరు ప్రేమించారయ్యా. విడవక మనలా కృప చూపుచున్నావయ్యా. అయ్యా, మేముడైనా కొన్ని విషయాల్లో లోకంలో పడిపోయినప్పుడు, లోక ఆశలో, నేత్రాసక్తి, శివబ్రహ్మమును ద్వారా పాపములో పడిపోయినప్పుడు నాయన మా కొరకు వెనక్కి తిరిగి నేను వస్తున్నావయ్యా. మా కొరకు నన్ను మీరు వెతుక్కుంటూ వస్తున్నావయ్యా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. విడువకాని ఎడలను కృప చూపుచున్నాను. నిమిషము మాత్రం నిన్ను విడుచుకుని, ఇదిగో శాశ్వత ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. నీ లేఖనాల ద్వారా నేను మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. అయ్యా, తెలుసో తెలియక లోకంలో పడిపోయినప్పుడు, అయ్యా పాపములో కూరుకుపోయినప్పుడు, పాపములో పడిపోయినప్పుడు అయ్యా నా మనస్సును మార్చుకొచ్చున్నాను. ఇక నుంచి పాపం ద్వారా సంతోషం లేదు, ఈ పాపం ద్వారా నెమ్మది లేదు, ఈ పాపం ద్వారా శాంతి లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు అని నేను తెలుసుకొచ్చున్నానని ఎంతో మంది ప్రభావాన్ని ఇప్పుడు పక్షాత్తాపం కలిగి ఉంటున్నారు. వారు తిరిగిన నా లోకంలో కలిసిపోయిన వారు, లోకంలో పాపములో మునిగిపోయిన వారిని ఇదిగో నీ వైపు తిరిగి ఆకర్షిస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు తీర్మానం చేసుకుని నీ వైపు తిరిగి నడుస్తుంటుండగా ప్రభా, నీ వైపు నేను మనసు తిప్పుకొని వాళ్ళు తిరిగి నడుస్తుంటుండగా ప్రభా, వారిని భద్రపరచండి, వారిని ఆశీర్వదించమని, బలపరచమని, పరిశుద్ధాత్మతో వారిని ముద్ర వేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. స్తోత్రాలు
నీ బలమైన చేతులు అప్పగిస్తూ వారు దీవించమని. ఇశ్రాయేలు ప్రజలు చదిరిపోయినట్టుగా ఎంతో మంది ప్రభా చదిరిపోయారు. తిరిగి వారిని ఆకర్షించావు నాన్న. వారికి స్వదేశం తీసుకుని వచ్చావు. వారి సరిహద్దులను విస్తరింపజేశావు. వారిని ప్రభా రెట్టింపుగా దీవించావు ప్రభా. ఆ విధంగానే ప్రభా సంఘంలో నుంచి, కుటుంబంలో నుంచి చెదిరిన వారిని తిరిగి పోగు చేయమని, సమాధాన పరచుమని ప్రార్థిస్తూ మహిమంతని కారుపిస్తూ ఇదిగో ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని పట్ల, నీ కుటుంబం పట్ల ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన నిన్ను విడవక, నిన్ను ఎడబాయక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. గుర్తుంచుకో. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.